Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. సన్మార్గ కథలు శీర్షికన అర్ధరాత్రి మోగిన వేదాంత భేరి కథను తెలుసుకుందాం. చాలా కాలం క్రితం మాధవపురి అనే ఊళ్ళో భక్తాగ్రేసరుడైన ఒక పెద్ద ఆయన జీవిస్తూ ఉన్నారు. భగవంతుడి పట్ల చంచల భక్తిని పెంపొందించుకోవటం ఒక్కటే ఆయన తన లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతిరోజు తప్పక జపం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించడం ఆయనకు అలవాటుగా మారింది. తన లక్ష్యం నుండి ఏ కారణంగానూ ఆయన కొంచెం కూడా పక్కకి వైదొలిగేవాడు కాదు. ఇలా తపోమయ జీవితాన్ని దృఢ నిశ్చయంతో ఆయన గడపసాగాడు. దాంతో కాలక్రమంలో ఆధ్యాత్మికంగా చక్కని పురోగతిని ఆయన సంతరించుకోగలిగారు. ఆ సమయంలో ఎంతోమంది యువకులు ఆయన వద్దకు ఆత్మోపదేశం పొందటానికి వచ్చేవారు. ఆ పెద్ద ఆయన వారికి దైవభక్తి కలిగి ఉండటం ఒక్కటే జీవిత లక్ష్యమని స్పష్టంగాను వారి హృదయాలలో బాగా పాదుకుపోయేటట్లుగాను వివరించి చెప్పేవారు. తాను ఎటువంటి జీవితం గడుపుతూ వచ్చాడో అట్టి జీవితాన్నే తూచా తప్పకుండా పాటిస్తూ గడపమని తన శిష్యులకు ఆ పెద్ద ఆయన బోధించారు. దానినే ఆయన జీవితంలో ప్రతిఫలింపజేశాడు. ఆయన జీవితం ఆయన బోధలకు అద్దం పట్టింది. పెద్ద ఆయన వద్ద ఉపదేశం పొంది ఎందరో యువకులు భగవంతుని పట్ల చిత్తశుద్ధితో భక్తి ప్రపత్తులు చెల్లిస్తూ తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు. ఈ రీతిలో పెద్ద ఆయన అనేక సంవత్సరాలు ఆధ్యాత్మిక బోధనా కార్యకలాపాల్ని విశిష్ట రీతిలో నిర్వర్తిస్తూ వచ్చారు. ఈ స్థితిలో వృద్ధాప్యం ఆయనను కమ్ముకోసాగింది. తన ఆయుర్దాయం త్వరలోనే ముగియనున్నదని ఆయన గ్రహించాడు. కనుక ఆయన తన అవసాన కాలాన్ని కాశీలో గడపాలని కోరుకున్నారు. గురువుగారి మనోభావాలను శిష్యులు అర్థం చేసుకున్నారు. నలుగురు శిష్యులు ఆయనను సమీపించి వినమ్రంగా ఆయనతో, స్వామి, మీ అభిలాష ప్రకారమే చేద్దాం. మిమ్మల్ని ఒక పల్లకీలో కూర్చోబెట్టి మేము నలుగురుము దాన్ని మోస్తూ మిమ్మల్ని కాశీకి తీసుకుపోతాం. ఎక్కడా పెద్దగా ఆగకుండా పయనిస్తే కొద్ది రోజుల్లోనే కాశీకి చేరుకోగలుగుతాం అని చెప్పారు. తన అవసానకాల కోరికను నెరవేర్చడానికి ముందుకు వచ్చిన శిష్యులను చూసి ఆయన గర్వపడ్డారు, ఆనందించారు. వారి ప్రతిపాదనకు మనస్ఫూర్తిగా సమ్మతించారు. శిష్యులు తమ గురువును పల్లకీలో సుఖాసీనుని చేసి మోసుకుంటూ కాశీకి బయలుదేరారు. ప్రయాణం కొన్ని రోజులు సాగింది. శిష్యులు పల్లకీని ఒకంత వేగంగానే మోస్తూ వెళ్ళసాగారు. దాంతో త్వరలోనే కాశీ సమీపానికి వచ్చేశారు. ఇంతలో గురువుకు తన అవసానం ముంచుకు వచ్చేసిందని అర్థమయ్యింది. అప్పుడు ఆయన పల్లకి ఇప్పుడు ఎక్కడ ఉంది అని శిష్యులను ప్రశ్నించారు. పల్లకి కాశీని చేరుకుని ఉంటుందని భావించి ఆ విషయం నిర్ధారణ చేసుకోవటానికి ఆయన అలా అడిగారు. కానీ అప్పుడు పల్లకి ఇంకా కొన్ని గంటల ప్రయాణానంతరం మాత్రమే కాశీని చేరుకునే స్థితిలో ఉందే కానీ కాశీని చేరుకోలేదు. కనుక శిష్యులు, స్వామి, పల్లకి ఇప్పుడు ఒక మురికివాడ చేరువులో ఉంది అని జవాబిచ్చారు. పల్లకీలో ఉన్న గురువు చెవుల్లో శిష్యుల జవాబు పడుతున్న అదే సమయంలో గురువు ప్రాణం పోయింది. మరణిస్తున్న సమయంలో మనిషి ఎటువంటి చింతనలు చేస్తూ ఉంటాడో ఆ చింతనలే అతడి మరుజన్మను నిర్ణయిస్తాయని మహాత్ములు చెప్తారు. మరణిస్తున్నప్పుడు మురికివాడ అనే మాట చెవుల్లో పడినందున మురికివాడ జ్ఞాపకం గురువు హృదయంలో పాదుకుపోయింది. ఆ కారణంగా ఆయన మరుజన్మలో ఆ మురికివాడలోనే జన్మించాడు. కానీ తపోమయ జీవితం గడిపినందున ఆ ఉత్తమ సంస్కారాలు వృధా పోలేదు. ఒక రాజు కొలువులో పనిచేస్తున్న అతని ఇంట్లో ఆయన జన్మించాడు. రాజు కొలువులో పనిచేస్తున్న అతను ప్రతిరోజు రాత్రంతా రాజధాని నగరం చుట్టూ గస్తీ తిరుగుతాడు. అది అతడి పని. రాత్రి 4 జాముల్లోనూ వీధుల్లో గస్తీ తిరుగుతూ డప్పు వాయిస్తూ పారా హుషార్, జాగ్రత్తగా ఉండండి అంటూ కేకలు పెట్టి
జనులను హెచ్చరించేవాడు. రాత్రివేళ దొంగలు తమ చేతివాటాన్ని చూపడానికి అవకాశం లేకుండా రాజు ఈ ఏర్పాటు చేశాడు. ఇతనికే గురువు మరుజన్మలో కుమారునిగా జన్మించాడు. మరుజన్మలోనూ ఆయనకు గత జన్మను గూర్చిన భావనలు ఉంటూనే వచ్చాయి. కుమారుడికి లౌకిక జీవితం పట్ల చెప్పలేనంత యావగింపు. జనుల్లో అత్యధిక పాలు అవిద్యకు లోబడే జీవితం గడుపుతున్నారు కనుక కుమారుడు లౌకిక అనురక్తి గల జనులతో మెలగకుండా ఏకాంతంగా ఉంటూ వచ్చాడు. ఎవరితోనూ మాట్లాడడు. ఇలా జీవిస్తున్న అతన్ని జన్మతః మూగవాడని కుటుంబ సభ్యులు, ఊరి జనం జమకట్టేశారు. ఈ స్థితిలో తండ్రి కుమారుణ్ణి నిష్ప్రయోజకుడు, వట్టి మొద్దు అని భావించాడు. అందుచేత అతడి ఇష్ట ప్రకారం ఎలాగైనా జీవించని అనుకొని ఒక రకంగా కుమారుడి మీద ఆశలు వదులుకున్నాడు. దాంతో కుమారుడు తన ధోరణిలోనే ఎదుగుతూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకసారి తండ్రి అత్యవసరమైన ఏదో పని మీద హఠాత్తుగా పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత తండ్రి రాజు వద్దకు వచ్చి తను హఠాత్తుగా ఊరికి వెళ్ళవలసిన పరిస్థితి ఎదురైందని, తనకు బదులుగా మూగవాడైన తన కుమారుడు నగరం చుట్టూ గస్తీ తిరుగుతూ 4 జాముల్లోనూ డప్పు మోగిస్తాడని విన్నవించుకున్నాడు. అందుకు రాజు సమ్మతించాడు. మారువేషంలో రాత్రివేళ నగరంలో తిరుగుతూ పర్యవేక్షించటం రాజుకు అలవాటు. ఈ మూగమొద్దు తన కర్తవ్యం ఎలా నిర్వర్తిస్తాడో చూడాలి అని అనుకున్నాడు రాజు. ఆ రోజు రాత్రి ఈ మూగవాడు ఏం చేస్తాడో అని అతనికి తెలియకుండా జాగ్రత్తగా గమనించాలి అని రాజు నిర్ణయించుకున్నాడు. ఆ రోజు పొద్దుగూకింది. మెల్లగా చీకట్లు కమ్ముకోసాగాయి. కాసేపటికి మొదటి జాము రానే వచ్చింది. మూగవాడు వీధి వెంట వీధిగా డప్పు మోగించుకుంటూ గస్తీ తిరుగుతూ వస్తున్నాడు. అతడికి తెలియకుండా రాజు అతని వెంట నీడలా వస్తున్నాడు. డప్పు మోగించి హెచ్చరికగా కేక పెట్టవలసిన సమయం దగ్గర పడింది. అప్పుడు రాజు ఈ మూగవాడు ఇప్పుడు ఏం చేస్తాడు అని ఆలోచిస్తూనే మరుగున ఉండి చూడసాగాడు. అంతలో కామః క్రోధశ్చ లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నం అపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామం, క్రోధం, లోభం దేహంలో ఉన్న దొంగలు. వారు ఆత్మజ్ఞానం అనే రత్నాన్ని అపహరించుకొని పోతారు. అందుచేత జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని కేకలు పెడుతూ ఆ మూగవాడు వీధిలో నడవసాగాడు. మరుగున ఉండి ఇదంతా గమనిస్తున్న రాజు దిగ్భ్రాంతుడయ్యాడు. ఈ యువకుడు నిజానికి మూగ కాదు, జీవన్ముక్తుడు అన్న విషయం గ్రహించి రాజు మహదానందం చెందాడు. మొదటి జాము ముగిసింది. కొంతసేపటికి రెండవ జాము కూడా వచ్చింది. రాజు ఇప్పుడు మరుగునే ఉండి ఆ జీవన్ముక్తుణ్ణి గమనించసాగాడు. జీవన్ముక్తుడైన ఆ మూగ డప్పు మోగించి ఇలా పలికాడు: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. పుట్టుక దుఃఖం, వృద్ధాప్యం దుఃఖం, భార్య కూడా దుఃఖం, పదే పదే సంసార సాగరము దుఃఖమే, కనుక జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటూ జీవన్ముక్తుడైన యువకుడు పలకడం రాజు విన్నాడు. మూడవ జాములో యువకుడు డప్పు మోగించి ఈ విధంగా చెప్తున్నాడు: మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధుః సహోదరః, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు సోదరుడు లేరు, సంపద లేదు, ఇల్లు లేదు, కనుక జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మూడవ జాములో జీవన్ముక్తుడు డప్పు మోగించి హెచ్చరిస్తూ పలికిన మాటలను రాజు సావధానంగా విన్నాడు. తరువాత యథాప్రకారం జీవన్ముక్తుణ్ణి రహస్యంగా అనుసరిస్తూ వెళ్ళసాగాడు. ఇంతలో నాలుగవ జాము వచ్చింది. వీధుల్లో డప్పు మోగిస్తూ వెళుతున్న ఆ యువకుడు హుషారు చెప్తున్నప్పుడు ఈ రకంగా పలికాడు: ఆశయ బధ్యతే లోకే కర్మణో బహుచింతయ, ఆయుక్షీణం న జానాతి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆశలచే బద్ధమై ఉన్న లోకం కర్మ వలన, పలు చింతల వలన ఆయుష్ క్షీణించడాన్ని ఎవరు తెలుసుకుంటారు? కనుక జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. 4 జాముల్లోనూ ఆ యువకుడు డప్పు మోగించి వెలుబుచ్చిన వేదాంత సత్యాలు
రాజు హృదయాన్ని అమితంగా ఆకర్షించాయి. రాజు ఆ జీవన్ముక్తుని మనస్సులోనే స్తుతించి ప్రణమిల్లాడు. ఆ మహాత్ముడు సమ్మతిస్తే ఆయనకు నచ్చిన పనిలో నియుక్తిని చేసి అంతఃపురంలోనే ఉంచుకోవాలని రాజు భావిస్తూ అంతఃపురానికి తిరిగి వచ్చాడు. మర్నాడు ఉదయం తండ్రి రాజదర్శనానికి వచ్చాడు. అప్పుడు రాజు అతడితోటి, ఇంతవరకు మూగవాని మళ్ళీ ఉంటూ వచ్చిన నీ కుమారుడు నిజానికి మూగ కాదు, ఆయన ఒక జీవన్ముక్తుడు. అటువంటి కుమారుడు మన రాజ్యంలో జీవిస్తూ ఉండడం మన పూర్వులు చేసిన పూర్వపుణ్య ఫలమే. ఆయన ఒకసారి మన అంతఃపురం ఇచ్చేయడానికి సమ్మతిస్తే బాగుంటుంది. ఈ నా మనవిని ఆయనకు తెలపండి అని చెప్పాడు. రాజు చెప్పిన ప్రకారమే తండ్రి తన కుమారుణ్ణి అంతఃపురానికి తీసుకుని వచ్చాడు. రాజు ఆనందభరితుడై యువకుడు మహాత్ముడు అయిన ఆ జీవన్ముక్తునితో, అయ్యా, అంతఃపురంలో మీకు ఏ పని ఇష్టమో తెలియజేయండి, మిమ్మల్ని అందులో నేను నియుక్తిని చేస్తాను అని వేడుకుంటున్న ధోరణిలో చెప్పాడు. అందుకు జీవన్ముక్తుడు ఇలా స్పందించాడు. ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి శిరశ్ఛేదన దండన విధిస్తున్నారు కదా, అటువంటి నేరస్తులను నా వద్దకు పంపించండి. వారికి నేనే స్వయంగా శిరశ్ఛేదన చేసి మరణదండనను అమలుపరుస్తాను. ఈ నా వేడుకోలును ఆమోదించమని విన్నవించుకుంటున్నాను. జీవన్ముక్తుడు ఇటువంటి విచిత్రమైన విధి నిర్వహణను ఎందుకు అడుగుతున్నాడో రాజుకు బొత్తిగా అర్థం కాలేదు. అయినప్పటికీ ఆ జీవన్ముక్తుని వేడుకోలును నెరవేర్చమని తన అధికారులను ఆదేశించాడు రాజు. వధ్యస్థలానికి దగ్గరే జీవన్ముక్తుడు బస చేయడానికి అనువుగా ఒక కుటీరాన్ని నిర్మించారు. ఆ కుటీరానికి పక్కనే నేరస్తులు ఉండడానికి ఒక చోటును కేటాయించారు. మూగగా పరిగణింపబడుతూ వచ్చిన యువకుడు నేరస్తులకు శిరశ్ఛేదన చేస్తూ మరణదండనను అమలుపరిచే పనిని సక్రమంగా నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు యమధర్మరాజు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వద్దకు విచారవదనుడై వచ్చాడు. విచారంతో ఉన్నాడని ఆయన వాలకం చెప్పకనే చెప్తోంది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఏమిటి విషయం, దిగులుతో ఉన్నావు? యమధర్మరాజు అంటేనే తక్కిన వారందరూ భయంతో దిగులు చెందాలి కదా, నీకే దిగులు కలిగించే క్లిష్ట పరిస్థితి ఏమి ఎదురయ్యింది అని అడిగాడు. అందుకు యమధర్మరాజు విచారం ఉట్టిపడే స్వరంతో, ఏం చెప్పమంటారు దేవా, భూలోకంలో ఘోర నేరాలు చేసిన వారిని నేను నరకానికి ఈడ్చుకొని వచ్చి నరకయాతనలకు గురి చేసే విషయం మీకు తెలియంది కాదు. నాకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని ధర్మం తప్పకుండా నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు పరిస్థితి మారింది. గత కొన్ని నెలలుగా నాకు పని అంటూ ఏదీ లేకుండా పోయింది. ఆ కారణంగా నరకం కూడా పాడుబట్టిపోసాగింది. నరకానికి వచ్చేవారే లేరు కనుక నా సిబ్బందికి కూడా పని పాటు లేకుండా పోయింది. పాపులందరూ ఎక్కడికి పోతున్నారో వారు పొందవలసిన దండనను మేం నెరవేర్చాలి కదా. మా ధర్మాన్ని మేం నిర్వర్తించకుండా ఉండడం సబబుగా ఉంటుందా? పాపులు ఏమైపోతున్నారో నాకు అంతుపట్టడం లేదు. ఈ దిగులుతో నేనెంతో కుంగిపోయాను అని చెప్పి ముగించాడు. బ్రహ్మదేవునికి విషయం అర్థం కాలేదు. పాపులు యమలోకానికి పోవటం లేదంటే ఆయనకు ఆశ్చర్యం వేసింది. అలా అయితే పాపులు ఏమవుతున్నారు? కారణం తెలుసుకోవటానికి బ్రహ్మదేవుడు బయలుదేరి భూలోకానికి వచ్చాడు. రాజ్యసభలో జరుగుతున్న తతంగం యావత్తూ నిశితంగా గమనించాడు. రాజు ఘోరమైన నేరాలు చేసిన వారికి మరణదండన విధిస్తున్నాడు. భటులు నేరస్తులను వధ్యస్థలానికి ఈడ్చుకుపోతున్నారు. అక్కడ ఒక యువకుడు జీవన్ముక్తుడు నేరస్తులకు శిరశ్ఛేదన చేయడం బ్రహ్మదేవుడు గమనించాడు. కానీ వధ్యస్థలంలో మరణదండనను ఒక విచిత్రమైన పద్ధతిలో ఆ యువకుడు అమలుపరుస్తున్నాడు. వధ్యస్థలం ఎదురుగా 2 పెద్ద చిత్రాలను ఆ యువకుడు ఉంచాడు. వాటిలో ఒకటి మహాశివుడిది, రెండవది మహావిష్ణువుది. 2 చిత్రాలు హృదయాలను అలవోకగా ఆకర్షించేటంత దివ్యత్వం ఉట్టిపడుతున్నవిగా ఉన్నాయి. చిత్రాలకు అలంకరించిన పూలమాలల నుండి వస్తున్న పరిమళం చుట్టూ వ్యాపిస్తోంది. దేవాలయాల్లో వెలుగొందే తీరులో దీపాలు వెలుగుతున్నాయి. చిత్రపటాలకు ధూపం సమర్పించి ఉన్నారు. వాటి పరిమళం వధ్యస్థలం అంతటా వ్యాపించి ఉంది. మొత్తం మీద ఆ స్థలంలో
విశేష దైవ సాన్నిధ్యం సంతరించుకున్న దేవాలయాల్లో నెలకొన్న పావనత విరాజిల్లుతోంది. బ్రహ్మదేవుడు ఇదంతా నిశితంగా పరిశీలించాడు. అక్కడకు తీసుకుని రాబడ్డ నేరస్తులను ఆ యువకుడు అక్కడ అలంకరింపబడిన 2 దైవ చిత్తరువుల ముందు నిలబెట్టాడు. వారికి శివుడు విష్ణువుల మహిమలను వారి హృదయాలలో హత్తుకుపోయే రీతిలో సరళంగా చెప్పడం ప్రారంభించాడు. అతడు చెప్తున్నది వింటూ ఉన్న నేరస్తుల కళ్ళు దైవ చిత్తరువులలో లయించిపోయాయి. వారి మనస్సులు దైవ చింతనలో ఓలలాడసాగాయి. ఆ స్థితిలో యువకుడు వారి వెనుక నిలబడి కత్తి దూసి వారి తలలను ఖండించి వేశాడు. తమ తలలు మరుక్షణం నేల మీద దొర్లి పడబోతాయని తెలియని స్థితిలో, దైవాల తలంపే తమ మనస్సులను పూర్తిగా ఆక్రమించి ఉన్న స్థితిలో నేరస్తుల శిరశ్ఛేదన జరిగిపోసాగింది. ఇదంతా చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఆయన మరణదండన అమలుపరుస్తున్న ఆ యువకుని ఎదుట ప్రత్యక్షమై, నాయనా, లోకంలో ఎక్కడా ఏ కాలంలోనూ లేని రీతిలో క్రొత్తగా నువ్వు మరణదండనను అమలుపరుస్తున్నావే, ఇందుకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా యువకుడు తన గత జన్మలో అంతిమ సమయంలో జరిగిన సంఘటనను వివరించి చెప్పాడు. నా చెవిలో మురికివాడ అనే మాట పడింది. అప్పుడు మనస్సులో మురికివాడ గురించిన తలపు తలెత్తిన స్థితిలో నా ప్రాణం పోయింది. నా మనస్సును అప్పుడు ఆక్రమించిన భావనే నా మరుజన్మకు కారణమయ్యింది. పైగా మరణ సమయంలో నన్నే తలుచుకుంటూ ప్రాణం విడిచేవాడు నన్నే పొందుతాడు. దీనిలో ఎలాంటి సందేహమూ లేదు అని గీతలో సాక్షాత్తు భగవానుడే చెప్పాడు. కనుక ఇక్కడకు తీసుకురాబడే నేరస్తులు భగవంతుణ్ణే తలుచుకుంటూ ప్రాణం విడిస్తే భగవంతుణ్ణే ప్రాప్తించుకుంటారు. ఈ ఉద్దేశంతోనే నేరస్తుల ప్రాణం పోతున్నప్పుడు తలపులో ఉండిపోవడానికి తోడ్పడే రీతిలో ఇక్కడ ఈ సముచిత ఏర్పాట్లు చేయించాను అని జీవన్ముక్తుడైన ఆ యువకుడు బ్రహ్మదేవునికి చెప్పి ముగించాడు. ఆ యువకుని జవాబు ఆలకించి బ్రహ్మదేవుడు పరమానందభరితుడయ్యాడు. భగవంతుణ్ణి ప్రాప్తించుకుని ఆయనతో సాయుధ్యం చెందటమే ప్రతి జీవి లక్ష్యం. కానీ జనన మరణ వలయాన్ని అధిగమించి భగవంతునిలో సాయుధ్యం చెందటం అంత సులభమైన కార్యం కానే కాదు. కానీ మరణదండనను అమలుపరిచే కర్తవ్యాన్ని స్వీకరించిన యువకుడో అతి సులువుగా నేరస్తులకు భగవంతుని ప్రాప్తించుకునే మార్గం ఆవిష్కరించి ఇచ్చాడు. అందుకే బ్రహ్మదేవుడు ఆ యువకుని మనసారా ప్రశంసించి ఆశీర్వదించాడు. ఆ జీవన్ముక్తిని అభినందించి సంతృప్తితో బ్రహ్మలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు. శుభం. Subscribe and share my channel Sudarsana.